రాజా పక్క రాజ్యపు రాజు అయిన విక్రమార్కుడు మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని సమాచారాన్ని ఇస్తాడు. ప్రక్క రాజ్యపు రాజు అయిన విక్రమార్కుడు మరియు ఆనందవర్మ చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. వీళ్ళు కలిసి తమ చదువును పూర్తి చేసి తమ తమ రాజ్యాలను ఎంతో చక్కగా పరిపాలిస్తున్నారు. తన చిన్నప్పటి స్నేహితుడైన విక్రమార్కుడు తనని కలవడానికి వచ్చినందుకు ఆనందవర్మ ఎంతగానో సంతోషిస్తాడు. వాళ్ళు చాలా సమయాన్ని తమ చిన్నప్పటి విషయాలను గుర్తు తెచ్చుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ గడుపుతారు. అలా మాట్లాడుకుంటున్నప్పుడు తమ తమ రాజ్యాల గురించి చర్చించుకుంటారు. ఆ సమయంలో ఆనందవర్మ తన రాజ్యంలో ఎంతో తెలివైన మంత్రి అయిన భట్టి గురించి, మా రాజ్యంలో మంత్రి అయిన భట్టి ఎలాంటి సమస్యనైనా ఎంతో బాగా పరిష్కరిస్తాడు. అలాంటి మంత్రి ఇంకెక్కడా ఉండడు. అసలు భట్టి పరిష్కరించలేని సమస్య ఉండదు అని గొప్పగా చెబుతూ ఉంటాడు. చిన్నప్పటి నుండి ఏ విషయంలోనైనా పోటీ పడి తానే గెలవాలనుకునే మనస్తత్వం కలిగిన విక్రమార్కునికి ఆనందవర్మ యొక్క మాటలు నచ్చవు. అప్పుడు విక్రమార్కుడు ఆనందవర్మతో, మనం ఎన్నో రకాల విద్యలను అభ్యసించాం. మీ మంత్రి మనకన్నా తెలివైన వాడా ఏంటి? నిజంగా అంత తెలివైన వాడైతే నేను ఒక చిక్కు ప్రశ్నను వేస్తాను, దానికి సమాధానం చెప్పమను. అప్పుడు ఒప్పుకుంటా నీ మంత్రి నిజంగా తెలివైన వాడని అని చెప్పి ఆ చిక్కు ప్రశ్నను ఆనందవర్మకు చెప్పి విక్రమార్కునికి వేరొక ముఖ్యమైన పని ఉండడంతో మళ్ళీ 1 నెల తర్వాత వస్తాను అని చెప్పి తాను వచ్చేటప్పటికి భట్టి ఈ సమస్యకు సమాధానం చెప్పవలసిందిగా ఆనందవర్మకు చెప్పి విక్రమార్కుడు అక్కడి నుండి బయలుదేరతాడు. విక్రమార్కుడు బయలుదేరగానే ఆనందవర్మ తన మంత్రి అయిన భట్టిని పిలిపిస్తాడు. భట్టి రాగానే తనతో ఆనందవర్మ, ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. నా చిన్ననాటి స్నేహితుడైన విక్రమార్కుడు నీ తెలివిని పరీక్షించడానికి మరియు మన రాజ్యంలోని మంత్రుల కంటే వారి రాజ్యంలోని వారే తెలివైన వారిని నిరూపించుకోవడానికి అసలు సమాధానమే లేని ఒక చిక్కు ప్రశ్నను వేశాడు. మళ్ళీ 1 నెలలో తిరిగి వస్తానని చెప్పాడు. ఈ నెల సమయంలోనే మనం ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతకాలి. ఇది మన రాజ్య గౌరవానికి సంబంధించిన విషయం. మీరే ఎలాగైనా మన రాజ్య గౌరవాన్ని కాపాడాలి అని చెబుతాడు. అప్పుడు భట్టి, రాజా, మీరు చింతించకండి, ప్రతి సమస్యకు సమాధానం ఉంటుంది. అసలు ప్రశ్న ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆనందవర్మ భట్టితో, మన రాజ్యంలో తెలివైన వారు ఉన్నారని నిరూపించుకోవడానికి విక్రమార్కుడు తాను వచ్చేటప్పటికి అతనికి కుండ నిండా తెలివిని ఇమ్మని అడిగాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? పూర్తి కథ చూడటానికి అమ్మ కథ చెప్పు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.